నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు బాధ్యతగా ఉండాలి. నూతన వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కుల చట్టం 27ని రద్దు చేయాలి. న్యాయవాదుల దీక్షకు సంఘీభావం తెలిపిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్. ఘనంగా శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వార్షికోత్సవ వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. నాణ్యత కలిగిన ఎరువులనే రైతులకు విక్రయించాలి. ఎరువులు, పురుగు మందుల డీలర్ల సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే విషయంలో వాలంటీర్లు బాధ్యతగా ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. పట్టణంలోని పలు వార్డుల్లో నూతనంగా నియమితులైన వాలంటీర్లకు నియామక పత్రాలను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని పలు వార్డుల పరిధిలో నూతనంగా నియమితులైన వాలంటీర్లకు నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఇటీవల వాలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 28 మంది ఎంపికయ్యారు. పలు వార్డులకు గాను ఎంపికైన నూతన వాలంటీర్లకు నియామక పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందజేసే గొప్ప అవకాశం వాలంటీర్ల చేతుల మీదుగా జరుగుతోందని, ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని వారు సూచించారు. తెనాలిలో 90% మంది వాలంటీర్లు ఎంతో చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్యేతో పాటు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ ఎం జశ్వంతరావు, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొని వాలంటీర్లకు పత్రాలు అందించారు. సో మీరు కూడా ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చారు కాబట్టి మీరు కూడా బాగా చేయండి. మేము ఎక్కడైతే మీకు అలొకేట్ చేస్తున్నామో, సో నా దగ్గర నేను చూశాను ఏ వాలంటీర్ ఏ వాటికి అలొకేట్ చేసింది. సో మీరు కూడా ఈ సిస్టంలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కూడా రాబోయే రోజులు కూడా కొంచెం మీరు 10 days వర్క్ నేర్చుకుంటూ ఒకసారి నేర్చుకుంటే మీ అందరూ బాగా చేయగలరు. దాంట్లో అనుమానం అయితే. సో మళ్ళీ చెబుతున్నాను, వాలంటరీ 90% మంచి పేరు తెచ్చింది. మీరు కూడా అలాగే పేరు తీసుకోవాలి. మీ అందరితో మళ్ళీ మేము ఇంటరాక్ట్ అవుతాం. తర్వాత కొన్ని రోజులు పోయినాక మళ్ళీ మీతో కూడా ఇంటరాక్ట్ అవుతాను. మీరు కూడా వాటిలో అలవాటు ఇప్పుడు ఫ్యాక్షన్స్లో బాగా అలవాటు పడిపోతారు. ఎందుకంటే ఇంటి పట్టు నుండి రోజు ఫ్యూ అవర్స్ పనిచేసి మళ్ళీ తర్వాత మీకు ఏదో పని ఉంటే మీరు చూసుకుంటాం. గవర్నమెంట్ ఎప్పుడైతే పని ఉందో ఆ పని ఆ వర్క్ చేసుకుంటాం, ప్రతి మా వర్క్ మీరు చేసుకుంటాం. సో ఈ సిస్టంలోకి వచ్చినందుకు మీ అందరిని అభినందిస్తూ బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్స్ అందరికి, ఇక్కడ చేసిన వాలంటీర్స్ అందరికి ధన్యవాదాలు. బాధ్యతతో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు వాలంటీర్ వ్యవస్థని. మీ అందరూ అది మంచిగా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, అలానే ప్రతి ఒక్కరూ అర్హులు అయ్యి ఉంటే చాలు వాళ్ళందరికీ ఈ సేవలు అందించాలని, అలానే ప్రతి ఇంటికి వాళ్ళు వాలంటరీ ఒక కుటుంబ సభ్యులు బ్రహ్మలాగా చూసుకుంటున్నారు. అలానే మన ముఖ్యమంత్రి పేరు తీసుకురావాలని కోరుకుంటూ బాధ్యతతో మీరు వ్యవహరిస్తారని కోరుకుంటున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి వారి పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాల్లో మహిళలు పాల్గొని ధనుర్మాస వ్రతాలు నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ వడ్లమూడి హాస్పిటల్ పక్కన గల ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబు స్థల ప్రాంగణంలో వ్రత మహోత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీ నుండి శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు. ప్రణయ కలశోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. మహిళలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో ధనుర్మాస వ్రతాలు ఆచరించారు. ధనుర్మాస వ్రత విశిష్టతను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు.
గాంధీ మహాత్ముని ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ వజ్రాల రామలింగాచారి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శ్రీ మహాత్మా సేవాశాంతి నూతన ఆశ్రమం 20వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి శాశ్వత ఆశ్రమ 20వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి నేతృత్వంలో ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ మహాత్మా గాంధీ మాత కస్తూర్బాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ సహా అతిథులకు వజ్రాల రామలింగాచారి ఘనంగా స్వాగతం పలికారు. ఆశ్రమ నిర్వహణకు తోడ్పాటు అందిస్తున్నందుకు గాను శాలువాలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. మధ్యాహ్నం ఆశ్రమవాసులకు, ధర్మదాతలకు, ప్రజలకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ గాంధీ ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగిస్తూ ఆశ్రమం నిర్వహిస్తున్న వజ్రాల రామలింగాచారి అభినందనీయులని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులకు తమ పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగి భవన నిర్మాణం నిరాటంకంగా జరిగిందని, వారి హస్తవాసి ఎంతో మంచిదని అన్నారు. శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవం కూడా చేసిన ఎమ్మెల్యే శివకుమార్ 1,25,000 రూపాయల తన గౌరవ వేతనాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇవ్వటం సంతోషదాయకమన్నారు. ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మద్దాలి శేషాచలం, ఆరుమళ్ల సంగిరెడ్డి, గుంటూరు కృష్ణ, మండవ ధనుంజయరావు, కన్నెగంటి బాపనయ్య చౌదరి, ఓంకార్ ప్రసాద్, వై కోటేశ్వరరావు, బాలస్వామీజీ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా అనుసరించారు. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో దీన్ని ఒక ఆశ్రమం, గాంధీ గారి గుడి, గాంధీ గారి తత్వాన్ని యంగ్ జనరేషన్కి తీసుకెళ్లాలన్న ఒక గొప్ప ఆశయంతో ఈ మందిరాన్ని ఏర్పాటు చేసిన వజ్రాల రామలింగాచారి గారికి, వారి యొక్క టీంకి, ఎందుకంటే అనేక మంది సహాయపడితే తప్పక ఇలాంటివి అవ్వవు. ఒక వ్యక్తి తలుచుకుంటేనో లేకపోతే ఒకళ్ళు తలుచుకుంటేనే అయ్యేది కాదు. అలాగే ఎంతోమంది దాతలు, ఎంతోమంది మంచి మనసున్న వ్యక్తులు, వారికి తోచింది. అలాగే ప్రజాప్రతినిధులు, నేను ఒక్కనే కాదు, ఇంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అందరం తలా చేసి ఉంటారు. ఈరోజు నాకు ఒక విన్నపం చెప్పారు. ఈ రోడ్డుది డెఫినెట్గా ఈ జనవరి నెలలోనే ఈ రోడ్డుకి శాంక్షన్ చేయించి కంటిన్యూ చేసి, ఎందుకంటే ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. సో పెద్దలు ఆశ్రమంలో ఉంటూ ఉండారు. మరి అలాంటప్పుడు ఓ మంచి రోడ్డు కూడా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. దీన్ని ఆ కోణంలోనే తీసుకొని ఆశ్రమానికి రోడ్డు వేసే విధంగా ఆశ్రమం రోడ్డు అని కూడా నామకరణం కూడా చేస్తామని శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, తెనాలి శాసనసభ్యులు. విశేషం ఏంటంటే వారి చేతులతో శంకుస్థాపన జరిగింది. తర్వాత నిరాటంకంగా భవన నిర్మాణం జరిగింది. ప్రారంభోత్సవం కూడా వారి చేతుల మీద జరిగింది. ఇంకో విషయం ఏంటంటే గౌరవ వేతనం ఇచ్చారు, 1,25,000 రూపాయలు. ఆనాడు దీంట్లో ఒకటే అన్నా, నేను గౌరవం పొందాను, ఆ గౌరవాన్ని గాంధీ గారి పాదాల దగ్గర పడుతున్న నెల ఇది ఆందోర్యం అన్నారు. మహోన్నతమైన భావాలు ఆయన చేసిన తర్వాత అందరూ కూడా మాకు చేయటం జరిగింది. చాగారెడ్డి రాఘవరెడ్డి గారు, అట్లాగే ఉమ్మలేని జానకి రామచంద్రరావు గారు, మరి వెంకట సుబ్బారావు గారు, వారి భార్య అహల్య గారి జ్ఞాపకార్థం ఇచ్చారు. ఈ అందరూ కూడా ఏంటంటే వారందరూ దానికి కారణం ఏంటంటే శంకుస్థాపన చేసినంటే మా తెనాలి శాసనసభ్యులు శివకుమార్ గారి యొక్క మహిమ, అస్తవాసి మద్దాలి శేషాచలం గారు, ఇప్పుడు ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్. అంటే ఎందుకంటున్నారంటే అస్తవాసులు ఉంటాయి. అటువంటి గొప్ప వ్యక్తులు ఈ ఆశ్రమానికి పునాదిగా ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు కూడా ఆశ్రమం తరఫున వాళ్ళకి ఎప్పుడు శుభాకాంక్షలు అందజేస్తుంటాను. మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గాంధీ గారికి గుడి కట్టినటువంటి చరిత్ర మన తెనాలిది. మన తెనాలి శాసనసభ్యులు వారి సహకారంతో వజ్రాల రామలింగాచారి ఆధ్వర్యంలో మరి ఆశ్రమం పెడతాం జరిగింది. మరి అట్లాగే ఈ ఆశ్రమాన్ని నిర్విరామంగా 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మరి 20వ వార్షికోత్సవంలో భాగంగా ఇది నూతన భవనం మొదటి వార్షికోత్సవం. దీంట్లో 35 మంది వృద్ధులు ఉంటే దాంట్లో 25 మందికి మన
శాసనసభ్యుల వారి సహాయ సహకారాలతో వాళ్ళందరికీ కూడా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది మాకు చాలా గర్వంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కుల చట్టం 27ని రద్దు చేయాలని జనసేన టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ఎదుట తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం 7వ రోజు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. ప్రజల ఆస్తిపై వారికున్న హక్కులను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం 27/2023 యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేపడుతున్న నిరసనలో భాగంగా న్యాయవాదులు ఆందోళన చేశారు. విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. కోర్టు ఎదుట రిలే నిరాహార దీక్ష శిబిరంలో న్యాయవాదులు బిఎంఎస్ దుర్గా ప్రసాద్, సిహెచ్ శారద, దేవరకొండ సుమలత, షేక్ రెహానా, దూళ్ల గోపీనాథ్, జొన్న రవి, నాగళ్ల హరీష్ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టంలోని లోపాలను తెలియజేశారు. దీనివల్ల ప్రజలు తమ ఆస్తిపై హక్కును కోల్పోతారని అన్నారు. సివిల్ కోర్టు ప్రశ్నించే అధికారం కూడా ఉండదని, దీనిపై హక్కులను నిర్ధారించేది కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని వారన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందాలపు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 5వ తారీఖున మొదలుపెట్టి చిన్నగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చాం. జిల్లా మొత్తంలో కూడా తెనాలి బార్ అసోసియేషన్లోనే ఈ ఉద్యమాన్ని ఎక్కువ టెంప్ట్ చేసుకొని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వ్యవస్థ గురించి, వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనల గురించి, ఇటువంటి చట్టాల గురించి ప్రజల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పౌర సమాజంలో చాలామంది మన తెనాల్లో ఎంతో చైతన్య కలిగిన వ్యక్తులు ఉన్నారు. నిజంగా ఈ గతంలో నాకు రెండు నెలల క్రితమే నాకు దర్శికోటేశ్వరరావు తీసుకొచ్చిన దీని గురించి, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆయన పుస్తకం ఇచ్చారు. అది చూసి ఆ రోజే ఆశ్చర్యపోయాను. తప్పకుండా హైకోర్టులో దీన్ని పిల్లు వేయాలి, మనందరం కూడా ఆలోచించుకోండి అని చెప్పి ఆ రోజు నా సలహా ఇవ్వడం జరిగింది. ఈ రోజున వాస్తవంగా తెనాలి బార్ అసోసియేషన్కి ఉన్న చరిత్ర, మీకున్న చైతన్యం, మీకున్న పోరాట స్ఫూర్తిని మీరు నిలబెట్టండి. మీకు అండగా మేము అందరం కూడా నిలబడతాం. సమాజానికి ప్రభుత్వ పరంగా జరిగే నష్టాన్ని నివారించడానికి తమ వంతు ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంలో కార్యదీక్ష పరులై ప్రజా వ్యతిరేక చట్టాలని వ్యతిరేకించేదానికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రోజున మనం ఎలాంటి పాలనలో ఉన్నాము అంటే, వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా విమర్శ చేయట్లేదు. సమాజంలో జరిగే పరిణామాల గురించి మీ ముందు మాట్లాడటానికి, మీ ముందు ఉంచడానికి, ఎందుకంటే సమాజాన్ని అనునిత్యం కూడా గమనిస్తూ సహజీవనం చేసే సంఘజీవులు మనందరం కూడా. ఆ నేపథ్యంలోనే ఈ అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది. అయోధ్య రాముని పూజా అక్షింతల ఇంటింటికి పంపిణీ కార్యక్రమం వేడుకలా కొనసాగుతోంది. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను 35వ వార్డులో ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. స్థానిక 35వ వార్డులోని గంగానమ్మపేటలో మంగళవారం అయోధ్య బాలరాముని పూజాక్షతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ గొడవర్తి సాయి హరేరామ్తో కలిసి ఆర్ఎస్ఎస్ విహెచ్పి నాయకులు కార్యక్రమంలో పాల్గొని బాలరాముడి అక్షింతలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. రాముని అక్షతలతో పాటు చిత్రపటం, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాలను అందించారు. జనవరి 22వ తేదీన మందిర ప్రారంభోత్సవం పండుగలా జరుగుతుందని చెప్పారు. ఆ రోజు అందరూ ఉదయం ఇంట్లో పూజలు చేసి సాయంత్రం 6 గంటలకు ఇంటి ముందు దీపాలు వెలిగించాలని కోరారు. కార్యక్రమంలో హనుమత్ ప్రసాద్, లక్ష్మీనారాయణ, నటరాజు, చీదెళ్ల పవన్ కుమార్, పి శ్రీనివాసరావు, పి పవన్ కుమార్, బియ్యపు సాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దీనిలో భాగంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం 22వ తారీఖు ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో విశ్వ హిందూ పరిషత్, భారత పరిషత్ రకరకాల సంస్థల ద్వారా ఇంటింటికి అక్షింతలు
ప్రోగ్రాంలో భాగంగా గంగానంపేటలోని 35వ వార్డులో మా గృహం నుంచి బయలుదేరి ఈ వార్డు మొత్తం ప్రజలకి ఈ సర్వీస్ చేస్తాము. ఇంటింటికి వచ్చిన ఈ అక్షతల్ని వాళ్ళు వృద్ధి చేసుకొని వాళ్ళకి దేవుని మందిరంలో పెట్టుకొని ఏ కార్యక్రమానికి వెళ్తున్నా కానీ అక్షతలు వేసుకుంటే వాళ్ళకి విజయం చేకూరుతుంది. శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మంత్రాన్ని పఠిస్తూ తయారు చేసిన అక్షంతలు కాబట్టి ఇవి చాలా పవిత్రమైనవి, పవర్ఫుల్. మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని కూడా రోజు 108 సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ చదువుతూ ఆ విజయ మంత్రానికి దాని ఫలితాన్ని దక్కుతుంది. ప్రతిరోజు అక్షతలు నెత్తి మీద వేసుకొని. తెనాలి మండల వైఎస్ఆర్సీపీ నూతన కమిటీ నాయకులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ పదవులు తమకు కేటాయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మండల నూతన కమిటీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి మండల వైసీపీ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాసరావు, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులతో కలిసి నాయకులు ఎమ్మెల్యే శివకుమార్ను కలిశారు. మండల కమిటీలో వివిధ పదవులు కేటాయించినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే శివకుమార్ను సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. వైసీపీలో కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడిని, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని నాయకులు తెలియజేశారు. కార్యక్రమంలో వేమూరి ఏను, సంకూరు బుజ్జిబాబు, కారుమంచి కిషోర్, బొంతు నరేంద్రరెడ్డి, కడియాల సురేష్, కొండారెడ్డి, షేక సిలార్జాని, గోవతోటి సుధాకర్, తులాబత్తుల లక్ష్మీ కోటేశ్వరరావు, శ్రీనివాస్, తాడెబోయిన ఎలమందరావు, కొండముది కిరణ్ చంద్ర, తోట శ్రీకాంత్, మహంకాళి, పొదిలి శ్రీనివాసరావు, రాచాబత్తుని విజయ్ కుమార్, శివయ్య, రాచాబత్తుని వెంకటరత్నం, షేక్ బాషా, రమేష్, తాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రూరల్ మండలానికి సంబంధించి కూడా మరి మొట్టమొదటి రోజు నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో మళ్ళీ పార్టీ అధికారం తెచ్చేదానికి అందరూ కూడా అన్ని గ్రామాలకు సంబంధించి కూడా అన్ని కులాల ఈక్వేషన్తో ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేయడం జరిగింది. నమస్కారం అండి. తెనాలి మండలానికి ట్రెజరర్గా నన్ను నియమించినందుకు గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు పదవిని సిఫార్సు చేసిన మన అన్న బత్తుల శివకుమార్ గారికి, అన్న నమ్మకాన్ని, పార్టీ నా మీద ఇచ్చిన బాధ్యతని సక్రమంగా అన్న నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నెరవేరుస్తానని ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీకి వెన్నెముకైనటువంటి ప్రతి కార్యకర్త చేసేటువంటి కృషికి గాను ఈ రోజున నాకు మండల ప్రధాన కార్యదర్శి పదవి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారికి తెలుపుకుంటూ, అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి పదవికి నేను అన్ని విధాలుగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయడానికి ముందు ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు ఆలపాటికి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో తాడిపోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, కేసన కోటేశ్వరరావు, ఈదర పూర్ణచంద్, జొన్నదుల మహేష్, బోయపాటి అరుణ, పినపాటి రవీంద్ర, దేవినేని రమాదేవి, కుదరవల్లి శ్రీనివాసరావు, నాసర్ అహ్మద్, ఎన్ రమ్య తదితరులు పాల్గొన్నారు. మనకున్న సమయం 3 నెలలు. ఈ 3 నెలల్లో ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు బాధ్యతగా ఈ పార్టీని నేను గెలిపించాలనే భావన మీకు వచ్చేలాగా మీ అందరూ పనిచేసి మన నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకొని, ఎందుకంటే ఆయన ఒక సవాల్ విసిరాడు, మరలా ముఖ్యమంత్రిగానే అగౌరవపరిచినటువంటి సభలోకి ప్రక్షాళన చేసి మిమ్మల్ని ఓడించి పారదోలి ప్రజలు మీకు గుణపాఠం చెప్పినప్పుడే నేను ముఖ్యమంత్రిగా
అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పినటువంటి మాటలు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొత్త సంవత్సరం మన సంవత్సరంగా, మనందరి సంవత్సరంగా, మనందరం ఆనందపడే సంవత్సరంగా ఈ సంవత్సరం రాబోతుంది, ఉండబోతుందని చెప్పి మీ అందరికీ అభయం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా పార్టీ నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు. కటకంశెట్టి చిన్నవీరయ్య వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఎదుట హోటల్ నడుపుకునే కటకంశెట్టి ఏడుకొండలు మంగళవారం ప్రభుత్వ వైద్యశాల వద్ద రోగులకు, పేదలకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు. కటకంశెట్టి చిన్నవీరయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం కుమారుడు కటకంశెట్టి ఏడుకొండలు మల్లీశ్వరి దంపతులు ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులతో పాటు వారి సహాయకులకు, స్థానికంగా ఉండే పేదలకు సుమారు 300 మందికి ఉచితంగా టిఫిన్ అందజేశారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద చిన్నపాటి హోటల్ నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఏడుకొండలు తన తండ్రి జ్ఞాపకార్థం 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆసుపత్రి గేటు వద్ద రోగుల కోసం గతంలోనే మంచినీటి పంపు ఏర్పాటు చేయించారు. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన తన తండ్రి సూచించిన దాని ప్రకారం ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయటం జరుగుతోందని ఏడుకొండలు తెలియజేశారు. తన రోజువారీ వచ్చే చిరు సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కటకంశెట్టి మల్లీశ్వరి, అనంతశెట్టి నిరంజన్ కుమార్, అనురాధ, నంద, కావ్యాంజలి, కటకంశెట్టి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను మాది అంగళగూతురు గ్రామం. మా నాన్నగారు కటకంశెట్టి చిన్నవీరయ్య గారు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి 21వ సంవత్సరం. అయితే నేను ఇక్కడ ఆటలో పెట్టుకొని బండి పెట్టుకొని 22 సంవత్సరాలు అయింది. అయితే 22 సంవత్సరాల నుంచి మా నాన్న చనిపోయిన కానీ 21 సంవత్సరం నుంచి ఇలాగే మా నాన్న పేరు పైన ఏదో కార్యక్రమం చేస్తూ ఉన్నాను. మా నాన్నగారు సరిపోగానే పంపు కూడా వేయించాను ఆయన పేరు పైన. అయితే ఎందుకు చేస్తానంటే ఆస్తులు ఏమి లేవు మాకు. మా నాన్నగారు ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టాడు మా నాన్నగారు. అయితే మా నాన్న చేసే పని ఏ మనిషి ఆకలి అంటే అన్నం పెట్టేవాడు. ఇంటికి వస్తే ఏ మనిషి వచ్చినా అర్ధరాత్రి వచ్చినా అన్నం పెట్టి పంపించేవాడు. అలాంటి విద్య మాకు నేర్పాడు. అంగళగూతురుగా ఆయన చిన్న రైతు అయినా కూడా ఎవరు చెప్పినా ఏ పని చేయమన్నా చేస్తాడు. మంచి వ్యక్తి. ఆ ఆలోచన మాకు వచ్చింది కాబట్టి మేము ఇలా చేస్తున్నాం. 10 పిల్లలు ఇలాగే చేయాలి, అమ్మా నాన్న మర్చిపోకూడదు. ఎందుకంటే ఇవాళ పెద్ద వయసు రాగానే వదిలేస్తున్నారు ఆడవ తీసుకెళ్ళి, మనం చేయలేమని. రేపు మన పిల్లలు కూడా ఇదే ఇలాగే చేస్తారు మనం అప్పుడు బాధలు పడతాం. అందుకని అది చేయకూడదని నేను అందరికీ ప్రార్థిస్తున్నాను. రాబోయే రబీ సీజన్కు సంబంధించి ప్రతి రైతుకు ఈ క్రాప్ బుకింగ్ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తెనాలి పరిధిలోని వ్యవసాయ అధికారులకు పలు సూచనలు చేశారు. తెనాలి వ్యవసాయ శాఖ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల వ్యవసాయ అధికారులు సిబ్బందితో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు పాల్గొని అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ పై ఆదేశాలు ఇచ్చారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్లతో ప్రత్యేకంగా సమావేశమై అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టానికి లోబడి వ్యాపారాలు చేయాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. నాణ్యత కలిగిన ఎరువులనే రైతులకు విక్రయించాలని సూచించారు. సమావేశంలో తెనాలి సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్ ఉషారాణి, మండల వ్యవసాయ అధికారులు ప్రేమ్ సాగర్, వెంకట్రావు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు అలాగే అన్ని ఆర్బీకే ఇన్ఛార్జెస్ అందరికి సంబంధించి ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానిలో గత సంవత్సరం 2023లో జరిగినటువంటి ఈ క్రాప్ బుకింగ్ కావచ్చు, లేక ఎరువుల డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన అంశాలు కానీ, అలాగే వివిధ సందర్భాల్లో పంట నష్టానికి సంబంధించి సైక్లోన్స్ వల్ల కానీ, అధిక వర్షాల వల్ల కానీ నష్టపోయిన సందర్భాల్లో జరిగినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇప్పటివరకు ఒక రివ్యూ ఏర్పాటు చేసి వాళ్ళందరితో కూడా రివ్యూ మీటింగ్ తీసుకుని ఏదైనా సమస్య జరిగినప్పుడు రైతుకి ఫేవరబుల్గా ఉండేటట్టుగా అన్ని నిర్ణయాలు తీసుకునేటట్టుగా డీలర్లు కూడా రైతుకు సహకరించాలని చెప్పి, అట్లా కాని పక్షంలో ఖచ్చితంగా అలాంటి డీలర్ల మీద చట్టపరమైనటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోవటం, లైసెన్సుల్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగిద్దని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు సమావేశంలో చర్చించిన అంశాలు.
జై భీమ్ ఫెడరేషన్ సంస్థ ద్వారా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షుడు కటేవరపు దేవానంద్ తెలిపారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఫెడరేషన్ వ్యవస్థాపకులు కట్టెవరపు దేవయ్య నేతృత్వంలో జరిగిన వేడుకల్లో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫెడరేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పలువురు అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, నల్లుకుర్తి కోటేశ్వరరావు, డేవిడ్ సిద్దెల అబ్రహాం, ఐనంపూడి విజయకుమారి, కట్టెవరపు గోవకుమారి, హైమావతి, ప్రేమ్ కుమార్, కోడూరు నాగమల్లేశ్వరి, కందుల గోవర్ధన్, కృష్ణవేణి, సాంబశివరావు, కట్టెవరపు రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు జై భీమ్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో మరి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనతో కొత్త మార్గాల్లో వెళ్ళాలని ప్రతి ఒక్క సభ్యుడికి మరి వినిపించడం జరిగింది. ఈరోజు సుమారుగా 60 మంది ఈ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన ఆలోచనతో మన జై భీమ్ ఫెడరేషన్ తీసుకెళ్లాలని ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మా జై భీమ్ ఫెడరేషన్ టీము ఇంకా మాకు అనుకూలమైన మిత్రులు వీళ్ళందరూ కలిసి ఈరోజు మా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో ఘనంగా నూతన సంవత్సరం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి మా సభ్యులందరూ సహకరించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మా టీం సభ్యులే కాకుండా నాకు సహకరించిన వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జై భీమ్ ఫెడరేషన్ ఆఫీస్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఒక 60 మంది దాకా కూడాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో నూతనంగా మేలులు కృపలతో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు రైతులు మంగళవారం తెనాలిలో ఇరిగేషన్ అధికారులను కలిశారు. తమ సమస్యలు తెలియజేసి నీటి విడుదలపై వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తెనాలిలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తూబాటి శ్రీకాంత్, గుంటూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి, పలువురు రైతులు సంఘ నాయకులతో కలిసి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంకారపు మల్లికార్జునను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా కొమ్మమూరు కెనాల్ పరిధిలోని సంతరావూరు, పెదగంజాం లాకుల కింద పొట్ట దశలో ఉన్న 20,000 ఎకరాలకు నీటిని విడుదల చేయాలని, లేదంటే అవి ఎండిపోయే పరిస్థితి ఉందని అన్నారు. జనవరి చివరి వరకు 2 తడుల నీరిచ్చి ఆదుకోవాలని కోరారు. ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని ఎత్తిపోసుకుంటే అదనంగా ఖర్చవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాచూరి సుబ్బారావు, అక్కి సాంబశివరావు, కరణం బోసు, కొండ్రుగుంట రామారావు, రాచూరి వెంకటేశ్వర్లు, వన్న రాఘవులు, చెలంచర్ల శ్రీనివాసరావు, రాచూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాది ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం రైతులు. ఈ కొమ్మమూరు కెనాలు చివరి ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులు. ఈరోజు మొదటి నుంచి మాగాడి మొదట నీళ్ళు ఇవ్వటం లేట్ అయ్యింది. తర్వాత మాకు అధికారులు నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా నీళ్ళు ఇస్తాము, వెనక వేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఈరోజు అన్ని సుమారు 2,000 ఎకరాలు పొట్ట దశలో ఉన్నాయి. కనీసం ఒక తడి నీళ్ళు ఇప్పుడు రాకపోతే ఒక్కొక్క రైతు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. అందుకని మేము ఈరోజు మన తెనాలి ఈ గారిని కలిసి నీళ్లు ఈ జనవరి 10 జనవరి ఆఖరిలోపు 2 సార్లు 2 తడులు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము రైతు సంఘం, కౌలు రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేయడానికి. రైలాండ్ భూములు దాదాపు 20,000 ఎకరాలకి నీరు లేక పంట ఎండిపోయే దశలోకి వచ్చింది. చిగురు పట్ట ఈత దశలో ఉన్న పొలాలకి నీరు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. మాకు దాదాపు 2,000 ఎకరం పొలం వేసి ఉంది. వేసి ఉంటే వరి చిగురు దశలో ఉంది, కొంత పొట్ట దశలో ఉంది. నీళ్లు రాక అందక ఇంజన్లు పెట్టి తోడుకుంటున్నాం సార్. అవి కూడా ఆ నీళ్ళే అందట్లేదు. చివరిలో ఇస్తామన్నారు, ఇయట్లేదు.
కాలం పూర్తిగా కట్టేసామంటున్నారు. ఇక్కడికి వచ్చి ఈ గారిని అడిగితే ఈ గారు మేము పైన రాసాము, పైన సమాధానం చెబుతారు, వాళ్ళు చెప్తే మేము ఇస్తాము లేకపోతే లేదన్నట్టుగా ఆయన చెబుతున్నాడు. గుంటూరు జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు జ్యోతుల బాబీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి ఐతానగర్లో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఐతానగర్లో సోమవారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జ్యోతుల బాబీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యోతుల బాబీ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు అన్నవరపు కిషోర్, వైఎస్ఆర్సీపీ నాయకులు సుద్దపల్లి నాగరాజు, మేకల సురేష్, నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్, బొనిగల ప్రదీప్, చేబ్రోలు ఎంపీపీ కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు బోసు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి వారిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం తెనాలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు 8వ రోజు నిరసనలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం ఏర్పాటు చేసుకుని శిబిరం వద్ద తమ నిరసన తెలియపరిచారు. ఈ సందర్భంగా కార్మికుల దీక్షా శిబిరాన్ని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని మనోహర్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు 8 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో కనీసం చలనం లేదని అన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు నాయకులు ఉన్నారు. దీక్షలో యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు నాగేంద్రమ్మ, విజయలక్ష్మి, మెండాల నాగరాజు, రాచూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, కె పిచ్చమ్మ, జయలక్ష్మి, నరసకుమారి, జె రమాదేవి, డి దుర్గాప్రసాద్, దార చంటి, దార్ల పద్మ, డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మీరు అడిగి 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 అలసిపోయారు కాబట్టి మీరు చివరికి ఈ స్థాయికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్న ఈ ఆందోళన మీకు రావాల్సిన బెనిఫిట్స్, అది ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ కానివ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, లేదా వేతనాల విషయంలో కానివ్వండి, తప్పకుండా కూర్చొని చర్చించుకొని ఒక సమగ్రమైన ఆలోచనతో ప్రతి కుటుంబానికి ప్రతి ఎంప్లాయీకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు నిలబడాలి. అటువంటి ప్రభుత్వం కోసమే మేము రాబోయే రోజుల్లో ముందుకెళ్ళి స్థాపించబోతున్నాం. ఆ రోజున ప్రతిపక్షం ఉన్నప్పుడు నీకు అన్ని హామీలు కూడా సమంజసం అనిపించినాయి, ప్రతి కోరిక కూడా సమంజసమే. కానీ నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఏ ఒక్క కోరిక కూడా సమంజసం కాదు, అన్నీ అసమంజసమే. అంటే నువ్వు కూర్చుంటావు ఒకటి, ఇంకోళ్ళు కూర్చుంటావు ఒకటి అన్న సంధానం వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనించమని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈగల్ మిత్ర మండలి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐతానగర్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక ఐతానగర్లోని లంకదిబ్బ వద్ద నూతన సంవత్సర వేడుకలను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈగల్ మిత్ర మండలి ఆధ్వర్యంలో నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్త ఏడాది అందరి జీవితంలో మంచి జరగాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళి, పావులూరి రాంబాబు, నల్లూరి వెంకటేశ్వరరావు, తెనాలి సుధాకర్, అతోట శరత్, కొమ్ము యోహన్, తెనాలి సుబ్బారావు, గొంజి అంకమ్మ, వేమూరి గౌతమ్, తాడిబోయిన చంద్రశేఖర్, కన్నెగంటి కార్తీక్, అన్నాబతుని దిలీప్, మదన్ దత్తు తదితరులు పాల్గొన్నారు. మహిళామణులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, అట్లానే ఈ రాష్ట్రానికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. గతంలో మనం ఇక్కడ లైట్లకు ఇబ్బంది పడేవాళ్ళం, రోడ్లకు ఇబ్బంది పడ్డాం, ఇల్లు కాలిపోయాయి అంతకుముందు, వాటికి ఇబ్బంది పడ్డాం, చదువుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి. ఇట్లా అన్నిటి నుంచి మెల్లగా వెళ్తా ఉన్నాం. ఈలోపు మన రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన రాష్ట్రంలో మనకి ఇంకా మరిన్ని కష్టాలు చుట్టుముట్టే సమయంలో నూతన సంవత్సర వేడుకలను రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు పాల్గొని న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని కృష్ణగుడి వద్ద నూతన సంవత్సర వేడుకలను సోమవారం రాత్రి నిర్వహించారు. నవ చైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్, కటివరం మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అక్కిదాసు కిరణ్ కుమార్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బచ్చనబోయిన శ్రీనివాసరావు, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా శ్రీకృష్ణ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో తాడిపోయిన సాంబశివరావు, తాడిపోయిన నాగేశ్వరరావు, బుల్లెట్ శంకర్, నూకల రఘురామయ్య, షేక్ జిలానీ, ఎలమంద తదితరులు పాల్గొన్నారు. మెడిటేషన్ సెంటర్లో బీసీ చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు మేడివేని గంగా గారి ఆధ్వర్యంలో మన అక్కిదాస్ కిరణ్ గారు, మాజీ సర్పంచ్ గారు, మేమందరం కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. మాకు సంతోషంగా అందరికి కేక్ కట్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఆనందంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేశ ప్రజలందరికీ వీళ్ళందరూ కలిసి కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒక రాష్ట్ర దర్శకుడిగా మీరు ఏదైనా సరే మంచి పని ఏమైనా ఉంటే నాకు ఎనీ టైం ఫోన్ చేసినా కూడా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. నా పేరు మేడిబెంగ గారు, నవచేతన బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఎప్పుడైనా నాది 970196840340 ఎప్పుడైనా సరే ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి మనస్ఫూర్తి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తమ్ముడు మేడిపోయిన గంగా ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ జండలో శ్రీకృష్ణ మందిరం దగ్గర ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. దుగ్గిరాల గ్రామ ప్రజలు రాజకీయ కాలుష్యానికి దూరంగా ఉంటారని, దుగ్గిరాల గ్రామం చాలా విశిష్టమైనదని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. దుగ్గిరాల వన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఘనంగా దుగ్గిరాలలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పాల్గొన్నారు. జనవరి 13, 14 తేదీల్లో దుగ్గిరాల వన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, పలు సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ, టీడీపీ సీనియర్ నాయకులు వెనిగండ్ల శ్రీకృష్ణ ప్రసాద్, దోస్త్ సభ్యులు గద్దె వాసు, కొత్త గిరిధర్, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దోస్త్ సభ్యులు, గ్రామంలోని పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా అభివాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దుగ్గిరాల వన్ సేవ ట్రస్ట్ దోస్త్ ఆధ్వర్యంలో సంక్రాంతి కార్యక్రమాల వివరాలను విడుదల చేయడం జరిగింది. గత సంవత్సరాల కంటే వైభవంగా ఈసారి చేయాలి అని చెప్పి సంకల్పంతో ఉన్నారు. దోస్త్ సభ్యులు అట్లాగే గ్రామంలో ఉన్న అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాలు సన్నిహితంగా నిర్వహించడం అనేది చాలా ప్రధానం. దుగ్గిరాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఎంతో విశిష్టమైన గ్రామంగా పేరు పొందడానికి కారణం ఇక్కడ ప్రజలు రాజకీయ కాలుష్యాలకి దూరంగా ఉంటారు. ఎన్నికల వరకు రాజకీయాలు కానీ ఎన్నికలు అయిన తర్వాత అరమరికలు లేకుండా అందరూ కూడా కలిసి సంఘీభావంతో ఉండటం ఈ ఊరు విశిష్టత, ఈ ఊరు సంస్కృతి. ఇది 100 సంవత్సరాల పైగా ఇక్కడున్న జార్జ్ 6th జిల్లా పరిషత్ హై స్కూలు, ఇక్కడ పెద్దవారు ఏర్పరిచిన గ్రంథాలయం, ఇటువంటి సంస్థలు బలంగా ఉంటుంది చేస్తే ఈ సంస్కృతి, ఈ ఒరవడి ఈ గ్రామంలో ఏర్పడింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు బాధ్యతగా ఉండాలి. నూతన వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కుల చట్టం 27ని రద్దు చేయాలి. న్యాయవాదుల దీక్షకు సంఘీభావం తెలిపిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్. ఘనంగా శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వార్షికోత్సవ వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. నాణ్యత కలిగిన ఎరువులనే రైతులకు విక్రయించాలి. ఎరువులు, పురుగు మందుల డీలర్ల సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.